అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్ని, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. చూడండి, ఇప్పుడు గోల్డ్ ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉంది, మనం ఏం చేసాము, గోల్డ్ ఒక చిన్న విశ్లేషణ. ఏ డైరెక్షన్లో ఉంది, బాగా మంచి అందనంత ఎత్తుకి వెళ్ళిపోయింది కదా గోల్డ్. అంటే ఈ మ్యారేజెస్ చేసేవాళ్ళు, మ్యారేజ్కి ఇప్పుడు కంపల్సరీ గోల్డ్ పాపం కొద్దిగా ఎవరికి ఎఫెక్ట్ అంటే ఎక్కువ కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళకండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి కొద్దిగా చాలా ఎఫెక్ట్ అవుతుంది ఈ ప్రైస్ పెరిగే దానివల్ల. అదే అంతకుముందు అయితే తక్కువ ఉంటుంది, వాళ్ళు ఓన్లీ ఏంటంటే అంత సేవింగ్ చేయలేరు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ టైంలో కొంటారు గోల్డ్. బట్ ఇప్పుడు పరిస్థితులు వేరేలాగా అయిపోయింది. మిడిల్ క్లాస్ అయినా అప్పర్ క్లాస్ అయినా, అప్పర్ క్లాస్ అయి వాళ్ళ సంగతి వదిలేయండి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఖచ్చితంగా సేవింగ్ చేస్తేనే గోల్డ్ అనేది ఇంకా మీద. ఎందుకంటే ముందు రోజుల్లో ఏ స్థాయికి వెళ్తుందని మనం ఊహించలేము. ఎప్పుడు M6లో వచ్చిందో ఆ రోజు నుంచి ఆల్రెడీ నేను గోల్డ్ గత 4 సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్నాను. ఫస్ట్ మనం ఈ మీడియాకి, ఈ యూట్యూబ్ రాకముందు నా స్నేహితులకి చెప్తూనే వచ్చాను. 5,000 గ్రాము ఉన్నప్పటి నుంచి, అంటే 5,000 అంటే కాదు, నేను చెప్పేది 2007లో అప్పుడు 500 ఉండేది గ్రామ్, 550, 600. 10 గ్రాములే 6,000 ఉండేది. అప్పటి నుంచి చెప్తూనే వస్తున్నాము. తర్వాత రీసెంట్గా మనం కోవిడ్ టైంలో కూడా 50,000 అక్కడి నుంచి చెప్తూ వచ్చాము. 10 గ్రాములు లక్ష టచ్ అవుద్దన్నాను, లక్ష టచ్ అయింది, 1,10,000 కూడా టచ్ అయిపోయింది. ఈ ఇయర్ టార్గెట్ కంప్లీట్ అయింది. ఇంకా కొద్దిగా బుల్లిష్లో ఉంది కాబట్టి అటు ఇటు వెళ్తుంది, చూద్దాము. ఇప్పుడు గోల్డ్ మనము ఏ డైరెక్షన్లో ఉన్నాము, గోల్డ్ ఈ సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్ లాంచ్ చేశాం కదా, ఏ డైరెక్షన్లో ఉన్నాము ఏంటి అనేది ఒక చిన్న విశ్లేషణ చూద్దాము. చూడండి, ఇప్పుడు మనము నిన్న అంటే 16వ తారీఖున 6 గంటల 2 నిమిషాలకి మనం ఏమి ఇచ్చామంటే సెల్లింగ్ అక్యుములేషన్ ఇచ్చాము. సెల్లింగ్ గోల్డ్ వచ్చి చూద్దాము ఏం ప్రైస్ అనేది. చూడండి, 1,10,450 సెల్లింగ్ ఇచ్చాము. 1,10,450 సెల్లింగ్ మనము చూద్దాము. సెల్లింగ్ అంటే రెడ్ వేసుకుందాం, కరెక్ట్, రెడ్డే బాగుంటుంది. ఓకే, లక్ష 10,450 కరెక్ట్గా ఎప్పుడు ఇచ్చామంటే 6 గంటలకి 6 గంటల 2 నిమిషాలకి ఇచ్చాము మనము నిన్న. 6 గంటల 2 నిమిషాలకి చూద్దాము. ఆరు గంటల 2 నిమిషాలకి ఎగ్జాక్ట్గా చూడండి, 6 గంటల 2 నిమిషాలకి మనది యాక్టివ్ అయిపోయింది. 1,10,450 సెల్లింగ్ అక్యుములేషన్ యాక్టివ్ అయింది. ఇప్పుడు మనం టార్గెట్ బ్లూ వేద్దాం. చూడండి, ఏం చేద్దామంటే టార్గెట్ వచ్చి బ్లూ వేద్దాం. టార్గెట్ వచ్చి మనం ఎప్పుడు 1000 పాయింట్లు అండి. గోల్డ్లో 1000 పాయింట్లు తీయడం అంటే మామూలు విషయం కాదు, అది అందరికి తెలుసు. అది 1,09,450 మన టార్గెట్. చూద్దాం టార్గెట్ వచ్చి ఎన్ని గంటలకు వచ్చింది. మనం వచ్చి టార్గెట్ వచ్చి బ్లూ పెట్టుకుందాం, ఎందుకంటే
ఓకే. టార్గెట్ బ్లూ పెట్టుకుందాము. సరే, నిన్న సెల్లింగ్ అయిపోయింది. సెల్లింగ్ అయిన తర్వాత ఇప్పుడు గోల్డ్ వచ్చి టార్గెట్ నిన్న క్లోజింగ్ ఏంటని చూద్దాము. నైట్ 11 దాకా కదా గోల్డ్. నిన్ననే లో వచ్చి ఎంత వచ్చిందంటే దాదాపు 1,10,000 వచ్చింది. అంటే దాదాపు 400 పాయింట్లు తగ్గింది. ఈరోజు మార్నింగ్ నుంచి గోల్డ్ గ్యాప్ డౌన్ వచ్చింది. ఆ తర్వాత గోల్డ్ వచ్చి మన టార్గెట్ ఎన్ని గంటలకు వచ్చిందని చూద్దాము. మన టార్గెట్ వచ్చి 1,09,000 1,09,450. కరెక్ట్గా ఎన్ని గంటలకు వచ్చిందంటే 12 గంటల 10 నిమిషాలకి టార్గెట్ వచ్చేసిందండి. టార్గెట్ వచ్చేసింది. ఇక కిందికి వెళ్తుంది. మన ఊరు వచ్చిన తర్వాత ఇక మనకి వాడు ఎక్కడికి వెళ్తే ఇంకేముంది, మనకేం ప్రాబ్లం లేదు. కాబట్టి గోల్డ్ 1000 పాయింట్లు నిన్న షార్ట్ చేసాము. ఈరోజు ఇది వచ్చి గోల్డ్ ఆప్షన్ అయినా చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ అయినా చేసుకోవచ్చు అండి. వాళ్ళ ఇష్టం, అది ఎవరికి ఏది సూటబుల్లో. ఆప్షన్ అయితే రిస్క్ తక్కువ, అంతే. నేను రికమెండ్ చేసేది ఆప్షన్స్ చేసుకోమంటాను. ఎందుకంటే సపోజ్ 1000 పాయింట్లు పెరిగింది అనుకోండి గోల్డ్, ఆప్షన్లో 450 పాయింట్లు 500 పాయింట్లు మనకి వస్తుంది. అందులో ఒక 50% వస్తుంది. మరి ఫ్యూచర్స్లో 100% అంటే ఆప్షన్లో 50%. అట్లా ప్రీమియం ఉంది కదా. ఇంకోటి రిస్క్, ఫ్యూచర్స్ వచ్చి అది ఏదైనా ఆప్షన్ బెస్ట్, అంతే. కాబట్టి ఇప్పుడు గోల్డ్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఒకటి చెప్తానండి, ఇది మీ మైండ్కి ఒక పని. ఏ పాయింట్లో ఉన్నా ట్రేడ్ చేయగలగాలండి. అదే ఈ గురుప్రసాద్ యొక్క 25 సంవత్సరాల అనుభవం. ఇక్కడ ఉంది ఈడ చేయను, అక్కడ ఉంది ఆ చేయను, ఈ కుంటి సాగులో ఎన్ని కాదు. ఆపర్చునిటీ వస్తే ఏ పాయింట్లో అయినా ఐలో ఉంది చూడండి. కాబట్టి యొక్క ట్రెండ్ ఏ డైరెక్షన్ ఉంటే ఆ డైరెక్షన్లో మనం వెళ్తూ ఉంటాం. అది తర్వాత ఇప్పుడు చెన్నై వర్క్షాపు జోరుగా సాగుతుంది. లిమిటెడ్ సీట్సే. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. ఇది 32వ వర్క్షాప్ అండి చెన్నైలో మనం చెప్పేది. నవంబర్ 22, 23 2 రోజులు ఐటీసీ వెల్కమ్ హోటల్లో. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము మీ అందరికీ తెలుసు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షను, గోల్డ్ డైరెక్షను, తర్వాత నిఫ్టీ వీక్లీ లెవెల్స్ కూడా ఇస్తున్నాం. వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అండి. ఎవరికి ఏ ప్రోడక్ట్ ఉంటే చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు మనం 32వ వర్క్షాప్ చెన్నైలో జరుపుతున్నాము. వెరీ లిమిటెడ్ సీట్సే. నెక్స్ట్ వీక్ హైదరాబాద్లో ఉంది, అది సీట్స్ కంప్లీట్ అయిపోయింది. సెప్టెంబర్ 27, 28 ఐటీసీ కోహినూర్లో. ఇప్పుడు ఇది బుకింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎర్లీగా బుకింగ్ చేసుకోండి. మీకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కూడా మనము సెల్లింగ్ యాక్టివేట్ అయిపోయింది నిన్న. ఈరోజు టార్గెట్ కూడా వచ్చేసింది 1000 పాయింట్లు. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.